హాయ్ హలో అండి, వెల్కమ్ టు టేస్టీ హౌస్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ చికెన్ లెగ్ పీస్ ఫ్రై చేసి చూపించానండి. సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే చేసి చూపించాను. అన్నీ మనకి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీగా రెస్టారెంట్లో అయితే ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే టేస్ట్తో చేసి చూపించానండి. చాలా సింపుల్గా మనకి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకునేలాగా చేసి చూపించాను. ఇంకా అవి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో కలిపి చూసేద్దామండి. ఇక్కడ నేను ఒక 4 లెగ్ పీసులు తీసుకున్నానండి. 4 లెగ్ పీసులు అంటే కరెక్ట్గా ఒక 1/2 kg వరకు తీసుకున్నాను. ఈ లెగ్ పీసులకి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. నేను వీడియోలో చూపించాను చూసారు కదా, ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఈ ఘాట్లు పెట్టుకున్న తర్వాత నేను ఒక అరచెక్క వరకు నిమ్మ రసం తీసుకుంటున్నానండి. ఈ నిమ్మరసం అంతా కూడా ఈ లెగ్ పీసులకి పట్టే విధంగా ఇలా అప్లై చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూసారు కదా, ఈ నిమ్మరసం అనేది లెగ్ పీసులకి ఎంత బాగా అప్లై చేస్తే మనం చేసుకునే మసాలా అంత బాగా పడుతుంది అనమాట లెగ్ పీసులకి. ఇప్పుడు టేస్ట్ కూడా చాలా చాలా బాగా వస్తుంది. సో మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఒకదాని తర్వాత ఒకటి చూసారు కదా, ఇలా నిమ్మరసం ఎక్కువ వేసుకొని అప్లై చేసుకోండి. దీనివల్ల పుల్లుగా అలా ఏమి ఉండదండి. టేస్ట్ అనేది బాగుండడం కోసం ఇలా అప్లై చేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు ఆ ప్లేట్ని పక్కన పెట్టేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే దీంట్లో మీరు రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మీరు ఎంత తినగలరో చూసుకుని అంత వేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకుంటున్నానండి. ఈ కారం మసాలా కారం కన్నా కూడా పచ్చి కారం తీసుకుంటే మీకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. అలాగే ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కొద్దిగా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకోవటం వల్ల ఏంటంటే ఫ్లేవర్ అంతా కూడా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే దీంట్లో కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం నిమ్మరసం లెగ్ పీసులకి పట్టించాం కాబట్టి దీంట్లో కొద్దిగా వేసుకుంటున్నాను నేను. ఇవన్నీ మసాలాలన్నీ కూడా మిక్స్ అయిపోయే విధంగా కలుపుకోవాలండి. ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి. చూసారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో నేను కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి. ఈ ఆయిల్ యాడ్ చేసుకోవటం వల్ల ఏంటంటే మసాలాలన్నీ బాగా కలిసి ముక్కకు కూడా బాగా పడతాయి అన్నమాట. సో టేస్ట్ కూడా బాగుంటుందని చెప్పి నేను కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఎక్కువ కాదు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. అలాగే ఇవన్నీ వేసుకుని కలుపుకున్న తర్వాత మీకు దీంట్లో కావాలంటే కలర్ కోసం కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను నేను. మీకు ఇష్టం లేదు అనుకుంటే కనుక హ్యాపీగా స్కిప్ చేసేసుకోండి. నేను వీడియోలో మంచి కలర్ఫుల్గా కనపడడం కోసం నేను కొద్దిగా కలర్ వేసుకుంటున్నాను. లేదు కారంతో అయినా సరే రెడ్గానే ఉంటాయి. మీకు ఎలా కావాలంటే అలా మీ వీలుని బట్టి అలా చేసుకోండి. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న ఈ మసాలా అంతా కూడా ఈ లెగ్ పీసులకి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూసారు కదా, ఈ విధంగా అప్లై చేసుకోవాలండి. చూసారు కదా, మసాలా అంతా ఇలా బాగా పట్టేలాగా ఇలా వీడియోలో చూపించాను చూసారా, ఈ విధంగా పట్టించాలండి మసాలా అంతా కూడా. ఈ ఘాట్లు పెట్టుకున్నాం చూసారా, ఆ ఘాట్లు పెట్టుకున్న దగ్గర ఇంకొంచెం మసాలా ఎక్కువ అప్లై చేయండి. లోపలికి కూరే విధంగా మీరు మసాలా అంతా కూడా అప్లై చేసుకోవాలి. మొత్తం ఎక్కడ గ్యాప్ లేకుండా మసాలా అంతా పట్టించండి లెగ్ పీస్కి. అప్పుడే మనం టేస్ట్ అనేది ఎంజాయ్ చేయగలుగుతాము. ఇలా ఒకదాని తర్వాత ఒకటి మిగిలినవి కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా అన్ని లెగ్ పీస్లు ఇలా మసాలా పట్టించిన తర్వాత వేరే గిన్నెలో తీసేసుకుని చక్కగా ఇవి ఒక 1/2 అవర్ కానీ ఒక 1 అవర్ కానీ మ్యారినేట్ చేసుకోండి. ఎంత మ్యారినేట్ చేసుకుంటే, ఎంత ఎక్కువ టైం మ్యారినేట్ చేసుకుంటే మనకు టేస్ట్ అనేది అంత బాగుంటుంది. మీకు ఎక్కువ టైం లేదనుకుంటే అట్లీస్ట్ ఒక 20 మినిట్స్ అయినా సరే మ్యారినేట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేసుకున్నానండి. దాని తర్వాత ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను.
ఈ ఆయిల్ వేసుకుని ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత మనం ముందుగా మసాలా పట్టించిన లెగ్ పీసులని ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటున్నానండి. ఇక్కడ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అడ్జస్ట్ చేసుకుంటూ వేపుకోవాలండి. ఇవి ఇక్కడ మీకు లోపల వేగదు, ఏమన్నా పచ్చిగా ఉంటుంది అని ఏమన్నా అనిపిస్తే కనుక ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పైన మూత పెట్టేసేయండి. అప్పుడు చక్కగా లోపల కూడా ఉడుకుతుంది, పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. నేనైతే ఇక్కడ మూత ఏమి పెట్టుకోవట్లేదు. నేను ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ఆయిల్ వేసుకున్నాను కాబట్టి పైన మూత ఏమి పెట్టుకోవట్లేదు. మనం ఎక్కువ ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే లోపల పచ్చి అనేది ఉండదండి. మనం కొద్దిగా ఆయిల్ వేసుకుంటాం వల్ల లోపల పచ్చిగా అనిపిస్తుంది. ఇలా ఎక్కువ ఆయిల్లో వేసుకుంటున్నాం కాబట్టి డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఇంకా నేను పైన మూత ఏమి పెట్టుకోవట్లేదు. ఇలా ఒక 5 నిమిషాలు ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలండి. చక్కగా నిదానంగా ఇవి కొద్దిగా ఓపికగా వేయించుకోవాలి. అలాగని ఎక్కువ టైం ఏం తీసుకోదండి. ఒక 20 మినిట్స్ కానీ మనం టైం స్పెండ్ చేయగలిగితే చక్కగా రెస్టారెంట్ స్టైల్ చికెన్ లెగ్ పీస్లు అనేవి రెడీ అయిపోతాయి అన్నమాట మనకి. చూసారు కదా, ఒక 5 నిమిషాల తర్వాత ఇలా రెండో వైపు టర్న్ చేసుకున్నాను నేను. ఇవి కరెక్ట్గా చెప్పాలంటే ఒక 15 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే సరిపోద్దండి. ఇంకా ఎక్కువ టైం అయితే దీనికి ఏం పట్టదు. చాలా సింపుల్ ప్రాసెస్. చూసారు కదా, పెద్ద కష్టమేమో అనుకుంటాం బయట మనం చూసినప్పుడు. చాలా సింపుల్ ప్రాసెస్ అన్నమాట. చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారండి. పిల్లలైనా పెద్దోళ్ళైనా సరే చికెన్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు. అలాంటి వాళ్ళు మన చికెన్ ఇలా చేసి పెట్టారంటే చక్కగా ఎంజాయ్ చేస్తారనమాట. ఇప్పుడు చూసారు కదా, నాకు ఒక 20 మినిట్స్ తర్వాత చాలా ఇలా చక్కగా వేగినాయండి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి చాలా పర్ఫెక్ట్గా వేగినాయి. ఎక్కడ లోపల పచ్చి అనేది లేదండి, చక్కగా వేగినాయి అనమాట. ఇప్పుడు ఇలా వేగినాయి మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవటమే అండి. నేను ఇక్కడ కొద్దిగా టిష్యూలో యాడ్ చేసుకుంటున్నాను. ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఎక్సెస్ ఉంటే ఇలా పీల్ చేసుకునేదని చెప్పి నేను ఇక్కడ ఒక టిష్యూ యాడ్ చేసుకుని దాని మీద పెట్టుకుంటున్నాను. చూసారు కదా, మంచి కలరు, టెక్స్చరు చాలా సూపర్గా ఉంది. నాకైతే చేసేటప్పుడే తినేయాలనిపించింది అనమాట, అంత టేస్టీగా ఆ సువాసనకి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. మీకు కూడా ఒక్కసారి ఇలా చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళందరూ మీకు ఫిదా అయిపోతారనమాట. టేస్ట్ విషయానికి వస్తే అసలు చెప్పవసరం లేదండి, చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. నాకు కరెక్ట్గా ఇలా వేగడానికి 20 మినిట్స్ కంటే ఎక్కువ టైం పట్టలేదండి. ఇంతే అండి. చూసారు కదా, చాలా సింపుల్గా. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. నేను ఇంకా ఇలా సర్వింగ్ ప్లేట్లో తీసుకుని ఇలా సిల్వర్ ఫాయిల్ పేపర్తో రెస్టారెంట్ లుక్ వచ్చేలాగే ఇలా డెకరేట్ చేసుకున్నానండి. మీ దగ్గర ఉంటే ఇలా డెకరేట్ చేసుకోండి, లేదంటే నార్మల్గా అయినా సరే తినేయచ్చు. అంతే అండి. చూసారు కదా, మీకు ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే నేను ఇక్కడ లెగ్ పీసులతో ఆనియన్స్, నిమ్మకాయని ఇలా పెట్టానండి. మీరైతే ఎలా తింటారో అది కూడా నాకు కామెంట్స్